హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక్క ట్రిప్ అయినా ప్లాన్ చేద్దాం అనేసి నా ఫ్రెండ్స్ ఇంకా చెల్లి తమ్ముడు ఇవాళ ట్రిప్కి ప్లాన్ చేసినాం రిసార్ట్కి. అది పోచన్పేట దగ్గర ఉన్న గోరాన్స్ అనే రిసార్ట్. రివ్యూస్ రేటింగ్ అన్నీ బాగున్నాయి. సో అవన్నీ చూసి నిన్న టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇవాళ 2 o'clockకి చెక్ ఇన్ ఉంది. మేము అన్ని అక్కడ ఉంది చూడండి. సిరిది ఒక బ్యాగ్, నాదొక బ్యాగ్, అర్జున్కి బ్యాగ్ లేదు ఎందుకంటే మనం ఒక షార్ట్ టీషర్ట్ వేసుకొని వచ్చినా సరిపోతుంది కాబట్టి. సో అన్నీ సదురుకొని మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. స్టార్ట్ అయినాం గైస్. పక్కన ఉంటే కొండంత పొలగం ఉన్నట్టురా చల్లగాలి మోసి. సో గాయ్స్ రీచ్ అయిపోయినాం. బాకీలో అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హాయ్, ఇవన్నీ ఏం ఫామ్స్ అన్నా? ఇవన్నీ అన్ని శాండిల్వుడ్డేనా? ఇవన్నీ శాండిల్వుడ్ ఫామ్స్. వైట్ శాండిల్వుడ్ దీని పక్కన అన్నట్టు దానికి గ్రోతింగ్ అంటే మామూలుగా మన ఇంటికాడ వేరే వేరే చెట్లు ఉంటాయి కదా, పూల చెట్లు కానీ వేప చెట్లు కానీ మామిడి చెట్లు కానీ అవి దానంతల్లానే పెరుగుతాయి కదా. ఈ వైట్ శాండిల్ అనేది దానంతల్లా పెరగదు అన్నట్టు. పక్కన ఉన్న చెట్టు వేళ్ళతోటి ఇది పెరుగుతుంటది, గ్రోతింగ్ తీసుకుంటుంది. పక్కన ఏ చెట్టు ఉంటే దానికి గ్రోతింగ్ తీసుకుంటుంది అన్నట్టు. అదే విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇవన్నీ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు మళ్ళీ? ఈ శాండిల్వుడ్ పెరిగి అంత అయినాక గవర్నమెంట్కేనా? ఇప్పుడు అంతా తిరిగేసి వచ్చినాక నెక్స్ట్ మంచిగా పూలు ఉంది. ఇంకేమున్నాయి? ఇప్పుడు మీరు మీ పూజ ఛానల్లోకి వచ్చినారు. ఇది మీ పూజ అన్నమాట. మీ పూజ కోతిలాగా తారే, మీ కోతిలాగా తారే. మళ్ళీ దిగేటప్పుడు హాకీ పూలు అవన్నీ ఉన్నాయి. బాగుంది ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్. ఇది 1 day వచ్చిన వాళ్ళ క్లాకరా? 1 day అంటే లైక్ డే అవుటింగ్ కూడా ఉంటుంది. 2 types ఉంటుంది. 1 day వచ్చిన వాళ్ళకి లాకర్స్ అక్కడ. డే అవుటింగ్ అంటే 10 AM to 7 PM వరకు ఉంటుంది. అదే మనం నైట్ స్టే చేయాలనుకుంటే 2 o'clockకి వచ్చి నెక్స్ట్ డే 11 o'clockకి చెక్అవుట్ కావచ్చు. గాయస్, అర్జున్ మొత్తం ఒక అథ్లెట్ లెక్క తయారైండు. ఇప్పుడు ఇవాళ ఏమేమి ఆడతారో చూద్దాం. ఇంటి దగ్గర ఉంటే క్రికెట్ అని పోతావు కదా, ఇవాళ చూస్తా గేమ్ ఆడుతుంది. వావ్, వైట్ శాండ్, బీచ్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం బాస్కెట్బాల్ ఆడబోతున్నాం. నాది ఈ కోర్టు, అర్జున్ గారు ఆ కోర్టు. నేను అర్జున్ టీమ్ లీడర్స్. వాడు టీమ్ లీడర్. బాస్కెట్బాల్ ఆడి దమ్మొస్తుంది. నేనే విన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. డాడీ ఒక సాహసం చేస్తుంటాడు. రెండు కాళ్ళు ఒకటే అంటే కాసేపు ఉండి మళ్ళీ ఇంకో దానికి ఎక్కుతాం కదా. ఒకటే కాళ్ళు ఒక దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకో ఈజీగా వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది. అట్లా బ్యాలెన్స్ అవ్వదు డాడీ. ఆగేదా? స్టార్ట్ చేయండి అంకుల్ మీరు కూడా. నేనేం ఎక్కట్లే. పోనీ బాగుంది. కోకిల కాదు, కోకిల దాని ముక్కు బ్రౌన్ కలర్ బ్రౌన్ ఉంటుంది. బాగుంటుంది. కోకిల పడ్డది. అన్ని చెట్లు ఉన్నాయి. సపోటా, బనానా, అదేంటిదో అదేదో కాయ గ్రీన్ యాపిల్. అదేదో కాయ అంట. మెల్లగా పోవాలి మనం. మారేడు కాయ.
మారేడు చెట్టు చిన్న వేసి పెట్టిరు అందుకే ఇక్కడ పెట్టిన మమ్మీ ఇగో ఇక్కడ పెట్టిండు మమ్మీ వాడు మారేడు అని. కాయలు కూడా పడ్డాయి పిందెలు. పెద్ద కాయ కూడా కాకపోతే మారేడు చెట్టు బాగుంది. నిమ్మకాయ చెట్టు అంటే లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. ఇది సీతాఫల్, అది స్వీట్ లైమ్ అక్కడ. వావ్ ఏంటిది అది? మారేడుకాయ బాగుంది. వినాయక చవితికి పెడతారు కదా, బాగుంది. అంకుల్ వినాయకుడికి ఇష్టమైంది ఏలక్కాయ. అంకుల్ సాహసం చేసుకుంటే ముచ్చట్లాడుతుంది. పెద్ద భయమే అనిపించట్లా. అడ్వెంచరస్ డాడీ మనకి. వంగకండి అంకుల్, అది కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా. హైట్ ఎక్కువ ఉంది. అవును భయం భయం అనిపిస్తుంది అది. మెల్లగా అంకుల్ నిలబడండి. నిలబడరా, అది హైట్ ఎక్కువరా. హైట్ ఎక్కువ భయం అనిపిస్తుంది. నేను కింద నుంచి నడుతున్నా, పైన నుంచి నడుతున్నా. దానిపైన నేను కూడా పోతే ఇప్పుడు. అర్జున్ అస్సలు నమ్మదు. అర్జున్ నమ్మితే మాత్రం ఇళ్ళ నుంచి నొక్కేస్తాను. ఈ దగ్గరకు ఉన్నారు. అది నాట్ సీనా, అది దూరం ఎక్కున్నాయి. అటు ఇటు మూవ్ అవుతున్నాయి. మళ్ళీ జరుగుతున్నాయి అవి తాడు. అయితే ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాం. చిన్నప్పుడు మనకు డిజ్నీ ఛానల్ వచ్చేది, డిజ్నీ సంథింగ్ ఛానల్ వచ్చేది. ఇంట్లోకి వెళ్తే బయటికి రాలేం, వస్తామో రాలేమో చూద్దాం. సిరి బయటకు వచ్చిందంటే చాక్లెట్ కొనిద్దాం. వచ్చినావా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ఎంట్రీ. వస్తాం మమ్మీ. ఎవరు ఫస్ట్ బయటికి పోతారో వాళ్ళకి ఏదంటే అది. ఏముంది ఈజీ ఇది. మధ్య మధ్యలో ఇట్లాంటి వస్తారు. కిందికి ఒక చూడవచ్చు కదా, ఎగ్జిట్ అట్లా పోవచ్చు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాటర్ ఫౌంటైన్ ఉంది, లేక్ అరేంజ్ చేసి. అగో డాడీ అయితే అన్నీ ట్రై చేస్తుండే అడ్వెంచర్స్. డాడీ ఇంటి దగ్గరనే ఫుల్ అడ్వెంచర్స్ చేస్తారు. ఇక్కడ అంతా చేస్తున్నాం కదా, డాడీ ఇంటి దగ్గర అడ్వెంచర్స్ చేస్తారు కదా. ఊపొచ్చు, న్యాచురల్గా ఉంది ఇవాళ. ఇప్పుడు రివర్ టూర్ చేయబోతున్నాం. ఇది రివర్. ఇప్పుడు దింపాలంట దిగరా? చెల్లెటివేంద్ర సిరితోనే ఉన్నావు. జామున్ మిగరెడ్డి పండు మా కాలేజ్ పట్టుకుంటే దిగుడు, పట్టుకుంటే దిగుతుందట. థమ్స్అప్ కావాలా? వద్దు, పైకి ఉన్నాయి కాకపోతే అవి. మల్బెరీ చెట్టు, దొంగ మల్బెరీ చెట్టు తెంపుతున్నారు. దొంగ బాగుంది మమ్మీ, టేస్ట్. ఇదే ఒకటి 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 బాగుంది. ఇది నమ్మకటి నమ్మకటి ఒకటి ఇవ్వండి. ఇగో పండుని తెచ్చింది. సో ఇప్పుడు మనం మన రూమ్ టూర్ చేద్దాం.
స్పేషియస్ హాల్. మాది వచ్చేసి రోజ్లో ఒక హాల్, డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. హాల్లో సోఫా, సిట్టింగ్ ఏరియా, టీవీ. మనం డైరెక్ట్ ఫుడ్ ఫుడ్ రెస్టారెంట్ నుంచి ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్ ఉంది. ప్లస్ చిన్న ఫ్రిడ్జ్, ఇందులో ఏమో ఉన్నాయి మనసు. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ 7 Ups అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పెద్ద అద్దం. నెక్స్ట్ ఒక హైలైట్ సీనరీతో బాల్కనీ. ప్లస్ బాల్కనీలో కూడా మనకి సిట్టింగ్ ఏరియా, ప్లస్ మన గార్డెన్. సో నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది బెడ్రూమ్, చాలా కూల్ ఉంది. అవన్నీ ఆడేసి వచ్చి వండుకుంటే హాయిగా నిద్ర పడతాడు. ఏసీ, ఫ్యాన్, బెడ్. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ సేమ్ దాని లెక్కనే. సింగిల్ బెడ్రూమ్ ఒకటి, వాష్రూమ్. ఇది మన అద్దం, పెద్ద అద్దం. అర్జున్ వచ్చేసిండు సైకిల్ తొక్కుంటూ. ఏమన్నావు రైన్సేపు సైకిల్ పడ్డది. కొంచెం అచ్చాడు పార్క్ చేయ, స్టాండ్ బాగాలే. బయటికి వస్తే మాత్రం హైలైట్ సీనరీ. చుట్టూ మామిడి తోట, మంచిగా ఊగడానికి చెట్టుకు సెట్ చేసిన ఉయ్యాల. ఏం తాగుతావు? 7 Up ఉందా? స్విమ్మింగ్కి పోదామా? ఇప్పుడు పోదామా? తిన్నాక వెళ్దామా? ఇంకా అర్జున్ కాఫీ తాగుతారంట. మాకు కాంప్లిమెంటరీ కింద ఇవన్నీ పంపించిండు. అంటే లైక్ టీ పౌడర్, గ్రీన్ టీ బ్యాగ్స్, ఇదేంటి షుగర్, బ్రూ కాఫీ అవన్నీ పంపించారు. బాగుంది కదా అర్జున్ సీనరీ. ఇక్కడ నుంచి గార్డెన్ పక్కన మళ్ళీ వేరే రూమ్. కొంచెం ఫ్రెష్ అప్ కాపోరా ఫేస్ వాష్ చేసుకొని. వాళ్ళకి 315 అంట. ఎవరిది? 315. క్రికెట్ నీతో ఆడినరా? టీ చేసుకుంటావా? అర్జున్ అండ్ సిరి ఇప్పుడు ఏం చేస్తారు? బ్లాక్ టీయా, గ్రీన్ టీయా? బ్లాక్ టీ. ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఏమేమి వచ్చిందో చూద్దాం. చిల్లీ చికెన్, ఇది ఓపెన్ చేయి. చిల్లీ చికెనే కదా అది? చిల్లీ చికెన్, ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. సో వీళ్ళైతే చికెన్ ఫ్రైడ్ రైస్, నాకు వెజ్ ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్, అది రైతాను సూపు. పూలు ఉంటే రైతా ఆర్డర్ చేసినాం. మంచిగా సీనరీ ఎంజాయ్ చేసుకుంటా బయట కూర్చొని తింటున్నాం. మూన్ లైట్ డిన్నర్, కాకపోతే మూన్ లేదు కదరా? నేను ఉన్నా కదా. అబ్బా స్ట్రీట్ లైట్ ఉంది, మూన్ లైట్ లేదు. స్ట్రీట్ లైట్ డిన్నర్ తినేసాయి. డిన్నర్ చేసేసినాం. ఇప్పుడు పూల్కి రెడీ అవుతున్నాం. రెడీ అయినా నేను. ఈ అర్జున్ గారు ఇంకా లేట్ చేస్తున్నాం. రెడీయా? రెడీ. పూల్కి పోయి అట్లా కాసేపు ఎంజాయ్ చేసి, ఈ పూల్ డ్రెస్సెస్ వాళ్ళే ఇస్తారు ఇక్కడ. బయట అంతా చీకటి హైలైట్ ఉంది. బాగుంది, మంచిగా ఉంది. ఈ పూల్ డ్రెస్సెస్ అన్నీ వాళ్ళే ఇస్తారు, నైలాన్ డ్రెస్సెస్. పోదాం అర్జున్. ఊతున్నారు ఎవరన్నా? మా ఇంటి బయటనే ఉయ్యాలుంది. అమ్మో టెర్రిఫైయింగ్. ఆడ కూర్చొని ఎవరైనా రాత్రి ఊగిర్రు అనుకో, ఎంతేమొచ్చట.
బాగుంది గాయస్ కదా. దిగరా షార్ట్ ఆడ వాడే మరి అందులోకి పోకు, ఇంకో ఇందులోకి పో, డైరెక్ట్ ఇందులోకే పో. ఉతుక్కో దిగు, పవర్ ట్యూబ్ వేసుకొని దిగి ఇప్పుడు అండి అట్లే కూర్చో. ఓ సమ్మర్లో మంచి స్విమ్మింగ్. వింటరా? వింటర్ ఎప్పుడు ఉంటుంది రాను నీకు? అర్జున్ గారు, అర్జున్ వీళ్ళు ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. చేసిన పెద్దమ్మతో మాట్లాడుతున్నాను, మెసేజ్ చేసింది. గుడ్ మార్నింగ్ గాయ్స్. నైట్ స్విమ్మింగ్ చేసి వచ్చి వండుకున్నాం, ఫుల్ టైర్డ్ అయి వండుకున్నాం. ఇప్పుడు లేచినాం, మార్నింగ్ 7 అవుతుంది. వ్యూ బాగుంది, ఎర్లీ మార్నింగ్ వ్యూ. అంటే ఎర్లీ మార్నింగ్ కాదు, కొంచెం లేట్గానే లేచినాం, 7 అయింది. అవరే ఘోరంగా టైర్డ్ అయ్యారు వాళ్ళు. అర్జున్ ఎన్నో క్లాక్కి లేస్తావు? అర్జున్ ఎన్నో క్లాక్కి లేస్తావు? లేవు కదా. 9:30. మార్నింగ్ వ్యూ సూపర్ ఉంది, చల్లగా ప్రశాంతంగా. పీకాక్స్ వెళ్ళిపోయిన లోపలికి, అక్కడ ఉన్నాయి. అలా పోతే చూడండి అక్కడక్కడ. నాకు సైకిల్ రాలేదు కదా, పెద్ద కూడా సైకిల్ చిన్నాను. అక్కడ ఉంది డబ్బా, అర్జున్కి నాకు దాహం అవుతుందని నైట్ 1 o'clock అట్లా డోర్ ఓపెన్ చేస్తే ఎన్ని పీకాక్స్ వరినాయి తెలుసా. వరితేనే నైట్ అంతా అవి. మార్నింగ్ కూడా ఫుల్ ఉన్నాయి, ఒక 100 పీకాక్స్ వరకు వరినాయి. వస్తుంది, కాకపోతే కొంచెం భయమైంది కూడా అవన్నీ అట్లా ఉడుతుంటే. బాగుంది మార్నింగ్, పీస్ఫుల్ మార్నింగ్ లెక్క ఉంది కదా. పీకాక్ పోయింది, మస్తుంది కదా, మస్తుంది. హైలైట్ నిలబడ్డది అది, మనం సౌండ్ చేస్తే పోయింది అది. వస్తలేదా? ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి. లైక్ 1 పర్సన్కి ఒకటి అనేసి, లేదంటే 2 persons వస్తే ఒకటి అనేసి కాటేజెస్ ఉంటాయి. లైక్ ఒక్కొక్క కాటేజ్ టైప్ 5 ఉంటాయి. ఒక దాని పేరు వచ్చేసి, ఇక్కడ ఉన్న నేమ్స్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది, సన్ఫ్లవర్, లావెండర్ అట్లుంటాయి. టులిప్, సన్ఫ్లవర్ బాగుంది. లైక్ సన్ఫ్లవర్ నేమ్ పైన సన్ఫ్లవర్ ఫ్లవర్స్ పెట్టిర్రు. ఇక్కడ సన్ఫ్లవర్ ఏమో ఇట్లుంటుంది. ఫ్లవర్ అయితే హైలైట్ ఉంది, కాకపోతే కట్ చేయొద్దు, కెమెరాస్ రికార్డ్ చేస్తే. సన్ఫ్లవర్ కాటేజెస్ ఏమో ఇట్లుంటాయి. నెక్స్ట్ చుట్టూ మొత్తం గార్డెన్, మొత్తం మామిడి చెట్లు ప్లస్ గ్రాస్, బాగుంది. ఇది కూడా సన్ఫ్లవరే, అది వచ్చేసి మనది రోజ్. అటు పోతే లావెండర్ ఉంటాయి. ఇటు చుట్టూ సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇంకొక వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి నీట్గా. ఇది రోజ్, ఇది వచ్చేసి మన రూమ్ ముందల చూపిస్తాను. మనది రోజ్ ముందల పెద్ద తాడి చెట్టుకు ఉయ్యాల, న్యాచురల్ ఉయ్యాల.
సో మేము ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. సిరి ఇంకా బబ్బీ ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను, సౌమ్య, అర్జున్ మేము ముగ్గురం లేట్ చేస్తున్నామని మమ్మల్ని వదిలేసి ఆకలి అవుతుందని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు క్యాఫెటేరియా దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి సెకండ్ మీద వస్తావా దా. సిరి ఫ్రెష్ అప్ అయ్యాం కాలే, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి పోయింది. మా అందరికన్నా లేట్గా లేచింది, ఫాస్ట్గా పోయింది. చూడు సిరి. సైకిల్ మీద వస్తావా అర్జున్? అన్నీ తింటావారా? ఏమేమి ఉన్నాయిరా? సాంబార్, చట్నీ, బౌల్ వేసుకో అర్జున్. ఏంటి? పోహా, వడ, ఉత్తప్ప, ఇడ్లీ. నా ఫేవరెట్ ఇడ్లీ కాబట్టి. ఉత్తప్ప బాగుందా? కొంచెం బాగున్నాయి. ఇడ్లీ బాగుంది. పోహా సూపర్ బాగుంది. పోహానా? ఆ కొత్త నేను ట్రై అయ్యా. పోహా అంటే నాకు తెలుసు కానీ కొత్త ట్రై అయ్యా. వడ బాగుంది, క్రిస్పీ. అన్నిటికంటే పోహా నచ్చింది. ఎన్ని బ్రేక్ఫాస్ట్ ఉన్నా కానీ ఇడ్లీ మాత్రం నా ఫేవరెట్. సో మా టైం అయిపోయింది, 11 o'clockకి చెక్అవుట్ చేసేసినాం. మంచిగా ఎంజాయ్ చేసినాం. అస్సలు వేసి పెట్టి పోబుద్ది అయితే లేదు. ఇంకో 1 week ఇక్కడనే ఉండబుద్ది అవుతుంది. ఇప్పుడే చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసినాం. కీస్ ఇచ్చేసి డాడ్ వచ్చి పికప్ చేసుకుంటాడు. బాగుంది, మంచిగా రావచ్చు. లైక్ హాలిడేస్ ఉన్నప్పుడు, లేదంటే మన ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ జరుపుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ. బాగుంది. ఇప్పుడు ఇంక ఇక్కడ లంచ్ చేసేసి ఇంటికి వెళ్తాం. నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది సన్ఫ్లవర్ది. సో మా చెక్అవుట్ అయిపోయింది, కీస్ ఇచ్చేసి వచ్చేసినాం. డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం. పికప్ డాడీ వాళ్ళు వచ్చి చేసుకుంటారు. సో మంచిగా అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. నైట్ పూల్ అయినా, ఇండోర్ గేమ్స్ అయినా, అడ్వెంచర్ యాక్టివిటీస్ అయినా మస్తు ఎంజాయ్ చేసినాం. ప్లస్ మార్నింగ్ వాక్కి నేచర్ మస్తు ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు కూడా బుక్ చేసుకుని రండి. డే అవుటింగ్కి వచ్చినా ఎంజాయ్ చేయవచ్చు, నైట్ స్టేకి వచ్చినా ఎంజాయ్ చేయవచ్చు. మంచిగా హాలిడేస్ ఉన్నప్పుడు రావచ్చు. అంటే లైక్ ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని యాక్టివిటీస్, ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం అంటే కొంచెం మంచిగానే కదా. సో మంచిగా బుక్ చేసుకొని రండి. ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా వేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్, యానివర్సరీస్, సంగీత్, హల్దీ ఇవన్నీ చేసుకోవచ్చు. సో నా వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.